హాయ్ అండి. చందనోత్సవం అంటే ఏంటి? ఎందుకు చేస్తారు? అనేది ఈ వీడియోలో చెప్తానండి. క్లియర్‌గా వినండి. ఒకరోజు స్వామి ఒక రాజుకి కలలో కనబడి, నేను ఈ కొండపైనే ఉన్నాను. నన్ను బయటికి తీసి ఈ కొండపైన మళ్ళీ పునఃప్రతిష్ఠించండి అని పునఃప్రతిష్ఠించి ఒక ఆలయం కట్టించండి అని చెప్పారంటండి. వెంటనే ఆ స్వామి కోసం వెతకడం మొదలుపెట్టారంట. కానీ స్వామి అక్కడ కనబడలేదు. అప్పుడు ఆ రాజు అక్కడే 3 రోజులు కఠోర దీక్ష తీసుకొని, స్వామి నువ్వు కనిపించాలంటే అని అడిగాడంట. అప్పుడు స్వామి మళ్ళీ కనిపించి నేను అక్కడ ఉన్న పుట్టలో ఉన్నాను వెతకండి అని చెప్పారంట. అప్పుడు అక్కడికి వెళ్ళి వెతికితే ఆ పుట్టలో స్వామిని చూశారు. కానీ ఆ పుట్టని తవ్వలేదంటండి. అక్కడ గంగధార అనే ఒక ప్రదేశం నుంచి 1008 కడవలతో నీరు తెచ్చి ఆ పుట్టలో ఉన్న స్వామికి అభిషేకం చేస్తే అప్పుడు ఆ పుట్ట కరిగిపోయి అప్పుడు స్వామి బయటకు వచ్చారంటండి. ఆ మట్టి అంతా తీసి స్వామిని బయటికి తీసి మళ్ళీ పునఃప్రతిష్ఠించారంట. ఆ రోజు అక్షయ తృతీయ అంట. ఆ తిథి అక్షయ తృతీయ అంట. అప్పుడు స్వామి ఒక మాట అన్నారంటండి. నన్నెప్పుడూ చందనంతో కప్పే ఉంచండి. ప్రతి సంవత్సరం ఈరోజు ఈ రకంగానే తీయండి. తీస్తే నా నిజరూప దర్శనం భక్తులకి ఇస్తాను అని చెప్పారంట. అందుకే సంవత్సరంలో 364 రోజులు అలా చందనంతోనే కప్పి ఉంచుతారంటండి. ఆ ఒక్క రోజు మాత్రమే తీసి నిజరూప దర్శనం ఇస్తారు. దాన్నే అక్షయ తృతీయ చందనోత్సవం అంటారండి. ఎంతమంది ఇప్పటివరకు నిజరూప దర్శనం చూసారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఇంకా ఎలాంటి వీడియో కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఖచ్చితంగా చేస్తానండి. అక్షయ తృతీయ అనేది చాలా మంచి రోజు అంటారండి. కానీ ఆ రోజు భక్తులు లక్షల్లో కోట్లల్లో వస్తారండి. కానీ ఆ రోజు దర్శనం దొరికింది అంటే వాళ్ళు ఎంతో అదృష్టం చేసుకున్నట్టే. ఇది సింహాచల క్షేత్రంలో ఉంటుంది. థ్యాంక్ యూ.